అమ్మో ఏంటండి ఈ అవతారం? చిన్నపిల్లలాగా ఉన్నానా? ఆహా, పిల్లల్ని ఎత్తుకుపోయేలాగా ఉన్నారు. నేను చిన్నపిల్లలా ఉన్నాడు. కుల్లేలే. ఎందుకు ఇప్పుడు ఈ అవతారం? ఈరోజు ఆగస్టు 15 కదా, బళ్ళో మిఠాయి బూంది పంచి పెడతారు కదా, పిల్లల్లో పిల్లోల్లా కలిసిపోయి తెచ్చేసుకున్నారని. పెద్ద ప్లానింగే. ఏది? నేను ఇక్కడ ఉన్నారా? సరిపోయారు ఇద్దరును. ఎప్పుడు రెడీ అయిపోయింది? నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు రావా స్కూల్ కి? నన్ను తీసుకెళ్ళు, నేను వస్తా, ఆగు. ఏమండి, కూర పప్పు వండుతున్నానండి. పప్పా? అయ్యో సరే, మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. చేపలు వండిద్దామా, రొయ్యలు వండిద్దామా? వద్దులే, చికెన్ మటన్ వండేపోయి. అంత సీన్ లేదు, తింటే తినండి లేకుంటే లేదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అమ్మో, ఏమండి ఏమండి ఏమండి, ఎక్కడున్నారండి? ఏమండి? ఏమోయ్, నేను ఇక్కడే ఉన్నాను. ఓయ్ మీరేనా? భయపడి చచ్చా. ఏంటండి అవుతారా? వర్షానికి దోమలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి కదా, దోమలు ఈగలు అన్నదమ్ములు కదా, నేను ఈగలా ఉన్నానని వచ్చిన దోమలు కరవకుండా ఉంటాయని ఇలాగ వేసుకున్నానే. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. సరిపోయారు పిట్టలు కొట్టేవాళ్ళగా. పిట్టలు కొట్టేవాడిని కాదు, లుంగి బాండ్. ఇప్పుడెందుకు అవుతారు? ఇప్పుడున్న రోజుని సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ఇస్తే పర్ఫెక్ట్ గా చెయ్యాలి కదా, అందుకనే ఈ ప్రాక్టీస్. అగొరచండి. ఏమో ఏంటి? ఆకలిస్తుంది, ఏమన్నా పిండి వంటలు చేయొచ్చు కదా. సరేనండి. ఏంటి ఉప్పు వేసుకుంది? సర్లే. ఇదిగోనండి. నేనేం చేయకున్నా నువ్వేం చేసుకొచ్చావే? అదేనండి, పిండివాడ చేయమన్నారు కదా, అందుకే నిమ్మకాయ పిండే పులిహార చేశాను. దీనికి ఇలాగ అర్థమైందా? ఏవే, తెల్లారేసరికి తెల్లగా అయిపోతానా? కొంచెం అవుతుంది చాలు, ఇప్పుడు కొంచెం వచ్చినా చాలే. కాస్త పిలుపు కోసం మళ్ళీ డబుల్ కోటింగ్ అయ్యింది కానీ. ఏముందని ఇలా రెడీ అవుతున్నారు? మర్చిపోయావు, పిచ్చిపోతూ వరలక్ష్మి వ్రతం కదే. అయితే గీతే మేము రెడీ అవ్వాలి కానీ మీరెందుకండి రెడీ అవడం? అదా, రేపు వాయినాలు తీసుకుని లేడీస్ వస్తారు కదా, ఇప్పుడు వాళ్ళకి అందంగా కనిపించాలి కదమ్మా. ఇప్పుడు కనిపిస్తారు రేపు అందంగా. నేనేది అన్నా బాగుంటున్నా. ఏమండి, ఆ యదవులు మిమ్మల్ని కొట్టేసి పారిపోతున్నారండి. నేను ఆపడానికి ట్రై చేశానండి, కానీ వాళ్ళు వినలేదండి. Enemy spotted.
ఏంటండి చూస్తున్నారు? ఇక్కడ గోల్డెన్ షవర్ ట్రీ అని ఉంది. గోల్డ్ ఏమన్నా పడితే లటక్కని పట్టేసుకుందామని. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అలా కాదు, ఇలా పట్టుకోవాలి. సరిపోయారు ఇద్దరును. రండి కూర్చోండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తానండి. ఏమండి, మన పెళ్లి గుర్తుందా మీకు? గుర్తులేదే. ఫస్ట్ టైం పెళ్లి చీరలో చూడగానే పడిపోయానే. అవునా? పూలతో ఉన్న పట్టు చీర నువ్వు కట్టుకుని వస్తుంటే దేవకన్యలా ఉన్నావే. అన్ని బాగానే గుర్తున్నాయండి మీకు. నాకు అన్ని గుర్తున్నాయి. మీ నాన్న సత్యరాజు గారు మన డబ్బుల్లో 5,000 తక్కువ ఉన్నాయని తక్కువలోది ఎక్కడో సెలవిస్తానంటే మా నాన్న స్వర్గీయ శ్రీ బ్రహ్మానందం గారు ఆ తక్కువలో స్థలం మాకు అవసరం లేదు, 5,000 కావాలని పోరాడి పోట్లాడి సాధించాడే. అది కూడా గుర్తుంది. ఆహా, ఆ తొక్కలో స్థలం ఇదేనండి. ఎందుకు గుర్తులేదే? నాన్న కొంప ముంచేసావు కదా నాన్న. రండి కూర్చోండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తానండి. ఏమండి, మన పెళ్లి గుర్తుందా మీకు? గుర్తులేదే. ఫస్ట్ టైం పెళ్లి చీరలో చూడగానే పడిపోయానే. అవునా? పూలతో ఉన్న పట్టు చీర నువ్వు కట్టుకుని వస్తుంటే దేవకన్యలా ఉన్నావే. అన్ని బాగానే గుర్తున్నాయండి మీకు. నాకు అన్ని గుర్తున్నాయి. మీ నాన్న సత్యరాజు గారు మన డబ్బుల్లో 5,000 తక్కువ ఉన్నాయని తక్కువలోది ఎక్కడో సెలవిస్తానంటే మా నాన్న స్వర్గీయ శ్రీ బ్రహ్మానందం గారు ఆ తక్కువలో స్థలం మాకు అవసరం లేదు, 5,000 కావాలని పోరాడి పోట్లాడి సాధించాడే. అది కూడా గుర్తుంది. ఆహా, ఆ తొక్కలో స్థలం ఇదేనండి. నాన్న కొంప ముంచేసావు కదా నాన్న. ఇదేనా అండి 60 లక్షల రెంట్ కడుతున్న చాయ్ షాపు? అవునే, ఇదే. లోపలికి వెళ్దాం రా. అమ్మో, ఎంత పెద్దగా ఉందండి ఇది. నువ్వు కూర్చో, నేను చాయ్ ఆర్డర్ చేసి తీసుకొస్తాను. అమ్మా, ఎంత పెద్ద లైను. తాగబోయ్. హ్మ్. ఏమండి, ఎప్పుడు ఫోన్ చేసినా నీలఫర్లో ఉన్నాను అంటారు. ఇందులో ఏముందండి? ఇంట్లో పెట్టే చాయ్ లాగే ఉంది, కాకపోతే కొంచెం ఎక్కువ పాలు, చక్కెర, చాయ్ పట్టి వేసారు. అంతేముందండి ఇందులో? అది నీకు చెప్తే అర్థం కాదు. అబ్బా చెప్పండి, అర్థం చేసుకుంటా. సరే రా అయితే. బాబు, నువ్వు ఎంతసేపు అయింది వచ్చి? ఒక 2-3 గంటలు అవుతుంది అంకుల్. ఎన్ని టీలు తీసుకున్నారు బాబు? ఒక చాయ్ తీసుకుని 1/2 చేసుకున్నాం అంకుల్. కాదు బాబు, మనలో మన మాట. ఎందుకు వచ్చినట్టు మీరు? ఎందుకు వస్తాం అంకుల్? అమ్మాయిల కోసం. ఆహా. హ్మ్? అంటే మీరు యా, నువ్వు అనుకునేదే. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఇదేనా అండి 60 లక్షల రెంట్ కడుతున్న చాయ్ షాపు? అవునే, ఇదే. లోపలికి వెళ్దాం రా. అమ్మో, ఎంత పెద్దగా ఉందండి ఇది. నువ్వు కూర్చో, నేను చాయ్ ఆర్డర్ చేసుకుని తీసుకొస్తాను. అమ్మా, ఎంత పెద్ద లైను. తాగబోయ్. హ్మ్. ఏమండి, ఎప్పుడు ఫోన్ చేసినా నీలఫర్లో ఉన్నాను అంటారు. ఇందులో ఏముందండి? ఇంట్లో పెట్టే చాయ్ లాగే ఉంది, కాకపోతే కొంచెం ఎక్కువ పాలు, చక్కెర, చాయ్ పట్టి వేసారు. అంతేముందండి ఇందులో? అది నీకు చెప్తే అర్థం కాదు. అబ్బా చెప్పండి, అర్థం చేసుకుంటా. సరే రా అయితే. బాబు, నువ్వు ఎంతసేపు అయింది వచ్చి? ఒక 2-3 గంటలు అవుతుంది అంకుల్. ఎన్ని టీలు తీసుకున్నారు బాబు? ఒక చాయ్ తీసుకుని 1/2 చేసుకున్నాం అంకుల్. కాదు బాబు, మనలో మన మాట. ఎందుకు వచ్చినట్టు మీరు? ఎందుకు వస్తాం అంకుల్? అమ్మాయిల కోసం. ఆహా. హ్మ్? అంటే మీరు యా, నువ్వు అనుకునేదే. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక మొదలెడదామా?
సరేనోయ్, ఇక నేను వెళ్ళొస్తా. ఆ? ఎక్కడికండి? ఇందాక కథలో చదివావు కదా, ఈ రోజు నైట్ చంద్రుడిని చూడకూడదని, అందుకనే ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడుకుంటా. ఏమోయ్ ఏమోయ్, నువ్వు తొందరకి వెళ్ళి దోకపోయి. ఏమైందండి? ముందు నేను చెప్పింది పోయి, నువ్వు లోపలికి వెళ్ళి దోకపోయి. ఎందుకండి? అబ్బా, ఇది నేను చెప్పిన మాట ఎప్పుడన్నదని. ప్లీజే, ఈ ఒక్కసారికి నా మాటని లోపలికి వెళ్ళి దోకవే ప్లీజే. ఏమండి, నాకు దడగా ఉందండి, ఎందుకో చెప్పండి. కింద కుక్కలు పట్టుకునే వాళ్ళు వచ్చారు, నిన్ను కానీ చూసారంటే తప్పనిసరిగా తీసుకెళ్ళిపోతారు. ప్లీజ్ దాకోవోయ్. ఏమనుకుంటారు మీరు నా కోసం? నువ్వు మరొక్కోయ్, వాళ్ళు కిందే ఉన్నారు, విన్నారంటే వీళ్ళకి వచ్చేస్తారు. జై జై గణేశ, జై కొడతా గణేశ, ఎందుకిలా చేసో గణేశ. గణేశ ఉండ్రాళ్ళు పెట్టాను, తాలికులు పెట్టాను, పానకాలు పెట్టాను, అయినా ఎందుకిలా చేసావు గణేశ. గణేశ నేనేం చేశాను నాయన, నన్ను అడుగుతున్నావు? అంతా నువ్వే చేసావు గణేశ, అంతా నువ్వే చేసావు. నాకే ఎందుకు ఇంత పెద్ద శిక్ష గణేశ? ఆ టైం అలా ఉంది నాయన, నేనేం చేయగలను చెప్పు? ఆ టైం మార్చినాకే కదా గణేశ నువ్వు ఉన్నది. పరమ భక్తున్నైనా నాకే ఎందుకు ఇంత శిక్ష? అలా కాదు నాయన. గణేశ, నీకు మండపం పెట్టించాను, లైట్లు పెట్టించాను, రేపు నువ్వు వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టించాలి, అయినా ఎందుకు వేసావు ఇంత పెద్ద శిక్ష గణేశ? చెప్పు చెప్పు గణేశ, చెప్పు. ఏంటి, నన్ను పెళ్లి చేసుకున్నందుకు ఎంత పెద్ద శిక్ష వేశారనేసి గణేష్ అడుగుతున్నారా? ఏ అది కాదే, మరేంటో? ఇందాక కింద పెద్ద గణేష్ మండపం దగ్గర ప్రసాదం అందరికీ వచ్చింది, నా దగ్గరికి వచ్చినప్పటికీ అయిపోయింది. అదే అడుగుతున్నాను చిన్న గణేష్ని. చెప్పు గణేశ, చెప్పు. అమ్మో, మళ్ళీ స్టార్ట్ చేసావా నాయన?